ఇక కమాన్ ఎవ్రీబడి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కిరణ్ అభవరం గారి మాటలు ఇప్పుడు వినే టైం వచ్చేసింది. రిక్వెస్టింగ్ కిరణ్ అభవరం గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వారికి అలాగే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ప్రతి ఒక్కరికి స్పీకర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి ఠాగూర్ గారికి, అలాగే రావు గారికి, అలాగే బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రాలు అన్నీ ఉంటాయి కానీ సుఖ సాయంత్రాలు చాలా రేరుగా ఉంటాయి. ఈ సాయంత్రం చాలా సుఖంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాని ఇంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు, ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నా వెల్ విషర్స్కి, ఫ్యాన్స్కి అండ్ ఇలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ సినిమాని ఇంత సక్సెస్ని మాకన్నా మీరందరూ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మా టీంకి పేరు పేరున ప్రతి ఒక్కరికి, టీంలో పనిచేసిన కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్ సార్. చాలా అంటే నాకు తెలిసి ఇది వెరీ రేర్. ఒక సినిమాకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అందరం ఇలా నవ్వుకుంటూ చాలా సరదాగా అదేదో ఫ్యామిలీ అయిపోయినట్టు సినిమాని చేసి సెలబ్రేట్ చేసుకోవడం. కేరామ్ మనకు అన్నీ నేర్పింది. చాలా సంతోషాలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. ఎంత ఇబ్బందులు వచ్చినా అందరం మళ్ళీ ఏకదాటిగా కష్టపడి అందరం ముందరికి వెళ్ళాం. సో హ్యాపీ. థ్యాంక్ యూ. కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్లీజ్ ఎంజాయ్. ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఈ సక్సెస్ని. థ్యాంక్ యూ సో మచ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి. అలాగే నాని, హ్యాపీ ఫర్ యూ నాని. దానని అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు అంటే కొత్త డైరెక్టర్కి ఒక హిట్ పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎన్నాళ్ళ నుంచో కష్టపడి ఒకరికి సక్సెస్ వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా, అంటే వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ఉండే వాళ్ళు చాలామంది నిలబడిపోతారు. కేరాంప్ అనే సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలామందికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. నాని వాళ్ళకి. నాని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నాని. నిజంగా ఈ సక్సెస్ నీకోసం చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. ఇంకా చాలా గట్టిగా కొట్టాలి, ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా నవ్వించాలి అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే మా ప్రొడ్యూసర్స్ సార్ రాజేష్ గారు, శివ గారు, నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. అంటే ఒక 5 monthsలో సినిమా మేము ఎలా స్టార్ట్ చేసామో ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఈ ప్రాసెస్ మొత్తం నవ్వుకుంటూనే సరదాగా జరిగింది. అంటే దానికి కారణం ప్రొడ్యూసర్సే అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మర్చిపోలేను ఎప్పటికీ. ఎందుకంటే ఈ బ్యానర్లో నవ్వుకుంటూ సరదాగా సినిమా చేశాను. ఎంత నవ్వుకుంటూ అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఎప్పుడు ఏ కష్టం అనిపించలేదు. ఈయనకి మొండిధైర్యం ఎక్కువ సార్కి. ఏమున్నా కష్టం వచ్చినా నిలబడేవారు. సార్ అయితే ఎప్పుడు నవ్వుకుంటా ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే సార్ మీరు ప్రొడ్యూసర్స్ వెనకాలంత ధైర్యంగా ఉంటేనే మేము ఏదైనా చేయగలం సార్. అంటే సినిమా మార్నింగ్ షో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అందరూ ధైర్యంగా ఉండి ఈ సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం. అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో వర్క్ చేయడం. డేట్ ఇస్తే ఓపెనింగ్ రోజు దీపావళి 2026 అనౌన్స్ చేసేస్తారు.